ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నారా? అందరూ రండి, కలిసి ఈ ప్రార్థనలో దేవుని ప్రార్థిద్దాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మేము ప్రార్థిస్తుండగా మా మధ్యలో వేంచేసి రండి, అడిగిన ప్రతివానికి ఇవ్వబడెను అని సెలవిచ్చారు ప్రభువా. ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి. మా సమస్యలు, బాధలు, వేదనలు, కష్టాలు, దురాత్మలు పట్టి పీడిస్తున్నవారు, వృద్ధులు, అనాథులు, దిక్కులేని వారు, నిరాశ్రయులు, వీరందరి కోసము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇప్పుడే వీరందరినీ దర్శించండి, వారికి ఓదార్పునివ్వండి. దురాత్మలు పట్టి పీడిస్తున్న వారిని ఇప్పుడే విడుదలను దయచేయండి. వృద్ధులను చూడండి ప్రభువా, వారందరూ వదిలివేయబడి ఏ ఆదరణకు నోచుకోలేక కన్నీటితో అలమటిస్తున్నారు. వారికి కావలసిన మంచి ఆరోగ్యము, మంచి భోజనము, వారికి కావలసిన సకల అవసరములు తీర్చండి ప్రభువా. వ్యాపారాలలో నష్టము వచ్చి అప్పులు పాలై ఏం చేయాలో దిక్కుతోచక బాధపడుచున్న వారిని ఈ క్షణమంతే దర్శించండి. వారికి మంచిగా వ్యాపారము పుంజుకొని లాగున చేయండి. నీ సాక్షిగా వారిని నిలబడేలా చేయండి తండ్రి. వేదనలు, కష్టాలలో ఉన్న వారితో ఇప్పుడే మాట్లాడు ప్రభువా. వారిలోని లోపాలు తొలగించి వారికి కావలసినవి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.